ఫీజు రియంబర్స్మెంట్ అనేది మొత్తము అంటే కాంగ్రెస్ పార్టీ చేసిన అప్పులు కావవి. అంటే వాళ్ళు పెట్టిన పెండింగ్ కాదు ఫీజు రియంబర్స్మెంట్. గత 10 సంవత్సరాల నుంచి గవర్నమెంట్ చేసిన పెండింగ్ పెట్టిన అప్పులని నేను చెప్తా. ఎందుకంటే ఇప్పుడు మీరు ఆ రోజు విద్యార్థులందరూ రోడ్డు పైకి వస్తే పట్టించుకోలేదు, వాళ్ళ రియంబర్స్మెంట్ పే చేయమని చెప్తే పెండింగ్ లో పెట్టేశారు. ఇప్పుడు ఈ రోజు పే చేయట్లేదని మీరు ఎట్లా అంటారు? ఇప్పుడు 1.5 year కదండి వచ్చి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం. మరి గత 10 సంవత్సరాలు మీరు ఏం చేసిర్రు? ఇంత ఇంత అంటే ఇంత పెండింగ్ ఎట్లా ఉంది? ఇప్పుడు మీరు 10,000 కోట్లు మీరు పే చేయాలి వెంటనే అని అంటున్నారు కదా. ఇయర్లీ 3,500 మనకి ఫీజు రియంబర్స్మెంట్ పే చేయాల్సి ఉంటది. మరి మీరు ఒకేసారి 10,000 మీరు పెండింగ్ లో పెట్టిన రియంబర్స్మెంట్ ఎట్లా అంటారు? నేను అడుగుతున్నా. అయితే ఇప్పుడు ఆ రోజు విద్యార్థులు రోడ్డు మీదకి వచ్చింది పట్టించుకోలేదు, వాళ్ళు నిరుద్యోగులుగా ఉన్నప్పుడు పట్టించుకోలేదు. మీరు క్యాంపస్ కి వెళ్ళాలంటే, ఉస్మానియా క్యాంపస్ కి వెళ్ళాలంటేనే భయపడ్డారు.